వైసీపీలోకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తిరిగి రాబోతున్నారా? ప్రస్తుతం విశాఖ రాజకీయాల్లో జోరుగా సాగుతున్నటువంటి ప్రచారం ఇది. ఇప్పటికే భీమిలి ఇన్ఛార్జిగా బొత్స మేనల్లుడు చిన్న శ్రేణి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అవంతిని గంటా శ్రీనివాస్ వర్గం టీడీపీలోకి రాకుండా అడ్డుకుంటోందనేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అవంతిని తమ పార్టీలోకి రావద్దని జనసేన నేతలు ఖరాఖండిగా అధినేతకైతే చెప్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమితో పార్టీకి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక వైసీపీ మేయర్కి వ్యతిరేకంగా కూతురుతో అవంతి శ్రీనివాస్ ఓటు వేయించారు కూడా. ఇక వైసీపీకి మేయర్ స్థానం దూరం అవ్వడానికి అవంతి శ్రీనివాసే ప్రధాన కారణమని వైసీపీ ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అవంతి రాకను జిల్లా వైసీపీ నేతలైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రెంటికి చెడ్డ రేవడిలా అవంతి శ్రీనివాస్ పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అవంతి వర్గం ఏం చెప్తోంది? ఇటు ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి అవంతి శ్రీనివాస్కి లేనటువంటి సిచ్యువేషన్, కానీ వైసీపీలోకి అధినేత జగన్ రాణిస్తారు మళ్ళీ తిరిగి అనేటువంటి ఒక మాట. కేంద్ర నాయకత్వంతోనే నేను మాట్లాడుకుంటాను, జిల్లా నాయకత్వంతో నాకు సంబంధం లేదనేటువంటి ఒక వెర్షన్ కూడా అవంతి వర్గం చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా చూడాలి దీన్ని? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది కీలక నాయకులు పార్టీ వదిలి అటు టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీలో గాని చేరారు. అయితే ఇక్కడ ప్రధానంగా అవంతి శ్రీనివాసరావు ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీలో మంత్రి పదవి అనుభవించారు. కాంగ్రెస్ లో ఆయన మంత్రి పదవి, కాంగ్రెస్ ప్రజారాజ్యంలో ఉన్నారు. ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తర్వాత మళ్ళీ 2014 ఎన్నికల ముందు టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలో మంత్రిగా చేశారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవి చేపట్టారు. 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఓడిపోయారు. ఓడిపోయిన అతి తక్కువ కాలంలోనే ఆయన పార్టీలో ఉండలేక పార్టీకి రాజీనామా చేశారు. 2024 డిసెంబర్లోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికి 2025 డిసెంబర్ రాబోతుంది. కేవలం సంవత్సర కాలంలోనే ఆయన పొద్దు తిరుగుడు పువ్వు తిరిగినట్టు సన్ఫ్లవర్ మొక్క తిరిగినట్టు తిరుగుతూ ఉన్నారని ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే అతను గతంలో ఏదైతే వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ కూటమిలో ఉన్న టీడీపీని కానీ, జనసేన కానీ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీలో ప్రధానంగా గంటా శ్రీనివాసరావుకు అవంతి శ్రీనివాసరావుకు మధ్య పడదు. గతంలో కూడా గంటాతో పడక అవంతి శ్రీనివాసరావు వైసీపీలో చేరడం జరిగింది. అయితే టీడీపీలో ఆయన రాకను వ్యతిరేకించారు. టీడీపీ నుంచి గంట అడ్డుకున్నారు. గంట రాబోయే ఎన్నికల్లో గంటాతో పాటు గంటా కొడుకు కూడా టికెట్ ఆశించే పరిస్థితి ఉంది కాబట్టి ఆయన అడ్డుకోవడం జరిగింది. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం వేదికగా రాజకీయాలను చూస్తున్న అవంతి శ్రీనివాసరావుకు అటు జనసేనలో కూడా అవకాశం లభించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో ఆయన తీవ్రంగా మాట్లాడిన అంశాలు అందరూ చూశారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు జనసేనలో చేరడానికి ఎలాంటి ఎంట్రీ ఇవ్వలేదు. ఇంకా మిగిలిన ఏకైక ఆప్షన్ బీజేపీ మాత్రమే ఉంది. బీజేపీలో చేరడానికి సిద్ధంగా లేదు. ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత సంవత్సర కాలంలో ఆయన మొత్తం మూడు పార్టీల చుట్టూ తిరిగారు. అయితే జిహెచ్ఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానంలో ఏదైతే అవంతి శ్రీనివాసరావు కూతురు కూడా టీడీపీ కూటమి ఓటేసింది. ఈ ఓటు వేయడం వల్లే వైఎస్ఆర్సీపీకి మేయర్ పీఠను కోల్పోయింది. గోల్లా హరికుమార్ రాజీనామా చేయడం జరిగింది. ఏదైతే టీడీపీ కూటమిలో చేరేదానికి ఎంట్రీ లభించింది, ఇంకా నేను చేరబోతానంటూ తన కూతురికి సంబంధించిన ఓటును కూడా ఆయన టీడీపీ కూటమి ఇచ్చారు. మేయర్ పదవి స్వీకరించిన తర్వాత వీరికి టీడీపీ నుంచి ఎంట్రీ నిరాకరించారు. ఏదైతే గంటా శ్రీనివాసరావు పార్టీలోకి రాకుండా విజయవంతంగా అడ్డుకోవడం జరిగింది. అది జనసేన అవకాశాలకి చివరికి ఎట్టకేలకు తిరిగి మళ్ళీ వైసీపీలకు చేరాలని కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏదైతే రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారో ఆయనతో మంత్రాలు పెట్టారు. అయితే జిల్లా స్థాయి నుంచి ఏదైతే విశాఖపట్నం జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. అధికారం కోల్పోయిన మరుక్షణం ఆయన పార్టీకి రాజీనామా అంటే భారతీయ జనతా పార్టీ డోర్లు అవంతి కోసం తెరిచే ఉన్నాయనేటువంటి ఒక వార్త కూడా వస్తుంది. అంటే ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీలోకి దానికి సంబంధించి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడింది లేదు, చేసింది లేదు, కాబట్టి అక్కడ మాత్రం డోర్స్ ఓపెన్గా ఉన్నాయనేటువంటి మాట. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? మురళి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఇప్పటికిప్పుడు పుంజుకునే అవకాశాలు లేవు. అది అటు జనసేనతోనూ టీడీపీ భాగస్వామ్యంగా ఉండే పార్టీనే తప్పితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఇప్పటికిప్పుడు అధికారం వచ్చే పరిస్థితులు, ఇప్పటికిప్పుడు బీజేపీ రాత్రికి క్షేత్రస్థాయిలో బలపడి అధికారం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన బీజేపీ డోర్లు ఓపెన్ తెరిచి ఉన్నా ఆయన ఆ వైపు వెళ్ళే అంటే ఒక రాజకీయ పార్టీ నీడ కోసం చూస్తున్నటువంటి అవంతికి ఆ ఒక పార్టీ ఇప్పుడు ప్రస్తుతం మిగిలి ఉందనేటువంటి అంశం కూడా ఉంది కదా, ఆ కోణంలో చూడకూడదంటారా?
మురళి, రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా డోర్లు తెరిచి ఉన్న పార్టీల వైపు తొంగి చూసినా కూడా వారు తర్వాత జరిగే భవిష్యత్తు రాజకీయ పరిణామాలను కూడా అంచనా వేసుకుంటారు. వచ్చే ఎన్నికల కోసం కేవలం ఒకవేళ మీరు చెప్పినట్టు మీరు ఊహించినట్టుగా ఆయన బీజేపీలో చేరినా కేవలం తాత్కాలిక సెంటర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి పోయిన కొంతమంది కీలక నాయకులకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి గౌరవం, ఎలాంటి విలువ ఇవ్వలేదు. వారు కూడా తిరిగి మళ్ళీ వైసీపీలోకి వస్తారంటూ ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే కేవలం టీడీపీ కూటమి పెట్టే కేసులు కావచ్చు, టీడీపీ కూటమి ఈ చేసే ఒత్తిడి వల్ల తాత్కాలికంగా పార్టీ మారినా వారికి ఒక షెల్టర్ కావాలి. వారికి వచ్చే ఎన్నికల్లో టీడీపీలో కానీ జనసేనలో కూడా సీటు దక్కే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి రాజకీయ షెల్టర్ తాత్కాలికంగా ఉపయోగించుకుంటున్నారంటూ విమర్శలు ఉన్నాయి. అయితే అవంతి శ్రీనివాసరావు కూడా అదే కోవలో ఏదైతే 2029 ఎన్నికలు ఉంటాయో ఆ రోజుకు ఒక సంవత్సరం ముందు 2028లో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన కేవలం వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన 6 నెలల కాలంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఆయనకు కూటమిలో ఏదైతే 2 పార్టీలు, ప్రధాన పార్టీలు టీడీపీ కానీ జనసేన కానీ డోర్లు క్లోజ్ చేయడంతో ఆయన తిరిగి మళ్ళీ వైసీపీ గూటికి చేరతారంటూ ప్రచారం నడుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సో అది రెంట్కి చెడ్డ రేవడిలా మారింది అవంతి శ్రీనివాస్ పరిస్థితి. అటు టీడీపీలోకి వెళ్ళలేక జనసేన నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అలాగే విశాఖ మేయర్ పీఠం కోల్పోవడానికి అవంతి శ్రీనివాసే ప్రధానమైనటువంటి కారణం. మళ్ళీ తిరిగి తీసుకుంటే మాత్రం పరిస్థితులు వేరుగా ఉంటాయని విశాఖ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వైసీపీ అంతా కూడా ఒకటై అవంతి రాకనైతే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదో ఒక రాజకీయ ఆవాసం కోసం అయితే అవంతి ప్రస్తుతం చూస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ అవంతి వర్గం చెప్తున్నటువంటి మాట మరికొద్ది రోజులు వేచి చూస్తే పరిస్థితులు ఏమైనా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఆలోచించుకోవచ్చు. ప్రస్తుతం పొలిటికల్గా నిశ్శబ్దంగా ఉంటేనే బాగుంటుందనేటువంటి భావన అయితే అవంతి వర్గం నుంచి అయితే వ్యక్తమవుతున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.